పద్మాక్షి సహస్రలో రూమ్ లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగైనా లక్ష్మి అయితే ఆపగలిగాం, కానీ దత్తత కార్యక్రమం ఏంటి మమ్మీ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా అంతలో అక్కడికి అంబిక వస్తుంది. ఏంటక్క మీరు ఆ లక్ష్మికి ఇంత సపోర్ట్ చేస్తారనుకోలేదు, దత్తత తీసుకోవడం ఏంటి, నాకైతే ఇది నచ్చలేదక్క. నువ్వు ఈ మధ్య లక్ష్మి మీద సాఫ్ట్ కార్నర్తో మంచిగా మారిపోయినట్టున్నావు. ఆ లక్ష్మిని మన ఇంట్లో ఒకదాన్ని చేసుకోవడం ఏంటి, అసలు నువ్వు నాకు సపోర్ట్ చేస్తుంటే ఇది జరిగి ఉండేది కాదు కదక్క అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. నేను సపోర్ట్ చేయడం కాదు అంబిక, ఇదంతా నాన్నే కదా చేశాడు, నాన్న దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్పి పద్మాక్షి చెప్పడంతో అలాగే అక్క, నేను వెళ్ళి నాన్ననే అడుగుతాను అని చెప్పి అంబిక అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. మరోవైపు భక్తవత్సలం ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాడు హాల్లో కూర్చొని. ఇంకా అప్పుడే అంబిక అక్కడికి వచ్చి నాన్న అని చెప్పి పిలుస్తుంది. ఏంటమ్మా అంబిక అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా భక్తవత్సలం కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంబిక, ఏమైంది అసలు అని చెప్పి భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, నీకెందుకు నాన్న నేనంటే అంత కోపము, లక్ష్మి మీద ఎందుకు నాన్న పరాయిదైనా కూడా అంత అభిమానం చూపిస్తావు, నేనంటే ఎందుకు నచ్చదు, నేను ఈ కుటుంబం కోసమే కదా నాన్న పెళ్ళి అంతా వదిలేసుకొని నా జీవితాన్ని త్యాగం చేశాను, మీ కంపెనీల కోసమే కదా రాత్రి వాళ్ళు కష్టపడ్డాను, ఇంత చేసిన నా మీద లేని అభిమానం ఆ లక్ష్మి మీద ఎందుకు నాన్న అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. అది కాదు అంబిక, నువ్వంటే ఎందుకు ఇష్టం ఉండదు నాకు, నువ్వు అందరికన్నా నువ్వంటేనే నాకు ఎక్కువ ఇష్టం అంబిక, నువ్వు ఎంత కష్టపడతావు అని మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా యమున అక్కడ వింటూ ఉంటుంది. అంబిక యాక్ట్ చేస్తూ ఉంటుంది. నిజంగా నేనంటే అభిమానం ఉంటే ఈ దత్తత జరగనివ్వద్దు నాన్న, దత్తతని ఆపేయండి నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా భక్తవత్సలం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇంకా చెప్పండి నాన్న, నేనంటే నిజంగా మీకు ఇష్టం ఉండుంటే ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేయండి నాన్న అని చెప్పి ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది అంబిక. ఇంకా భక్తవత్సలం కాసేపు ఆలోచించాలమ్మా, నేను మాట ఇచ్చాను కదా, దీని గురించి నేను ఆలోచిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సహస్ర రూమ్లో ఉంటుంది. సహస్ర లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి లక్ష్మికి వాంతులు అవ్వట్లేదు, పుల్లుగా తినాలని ఏం అనిపించట్లేదు, అసలు ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఏవి కనిపించట్లేదు ఏంటి, ఆ డాక్టర్ ఏమో సరోగసి సక్సెస్ అయిందని చెప్పింది, అసలు లక్ష్మి గురించి ఏమి తెలియట్లేదు, ఇలా ఎలా ఇప్పుడు లక్ష్మి గురించి తెలుసుకోవడం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇప్పుడు లక్ష్మి గురించి మమ్మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ బయటికి వస్తూ ఉంటే అప్పుడే సహస్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎవరని ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మర్చిపోయావా సహస్ర అని చెప్పి అటువైపు నుండి అంటూ ఉంటారు. ఎవరో చెప్పండి, నాకు గుర్తు రాలేదు అని చెప్పి సహస్ర చాలా చిరాగ్గా అంటూ ఉంటుంది. అంతేలే, నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నిన్ను నమ్మి నువ్వు అబద్ధం చెప్పి మీ భావం చేత తాళి కట్టించుకున్నావు కదా, నీకు సీరియస్ అని చెప్పి యాక్ట్ చేసి నీకు సపోర్ట్ చేశాను కదా, మర్చిపోయావా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఓ డాక్టర్ గారు మీరా అని చెప్పి సహస్ర మాట్లాడుతూ ఉంటుంది. అదేంటి నా నెంబర్ కూడా తీసేసినట్టున్నారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే, లేదు డాక్టర్, నేను ఆ మధ్య ఫోన్ చేంజ్ చేశాను, అందుకే నెంబర్ మిస్ అయినట్టుంది అని చెప్పి సహస్ర చెప్తుంది. ఎందుకు ఇలా ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటే, నాకు ఒక హెల్ప్ కావాలి అని చెప్పి డాక్టర్ అంటుంది. నేను మీకేం హెల్ప్ చేస్తాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. మీరే చేయగలరు, నాకు ఒక 10 లక్షలు అర్జెంటుగా అవసరం ఉన్నాయి, మీరు ఇప్పుడు ఇవ్వాలి, నేను ఇక్కడ మెయిన్ అని అడుగుతూ ఉంటుంది. 10 లక్షలు నేను ఇవ్వడం ఏంటి, మీరు ఇదివరకు ఒకసారి కూడా డబ్బులు అడిగితే ఇచ్చాను, ప్లీజ్ మీరు నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. లేదు, ఇప్పుడు నేను మీ ఇంటి దగ్గరే ఉన్నాను, నువ్వు తీసుకొచ్చి నాకు 10 లక్షలు ఇస్తావా, సరే లేదంటే ఇంట్లోకి వెళ్ళి అందరికీ జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాను అని చెప్పి డాక్టర్ బెదిరిస్తూ ఉంటుంది. అంటే మీరు బెదిరిస్తే నేను భయపడతాను అనుకున్నారా అని సహస్ర అంటుంది. మీరు బెదిరింపు అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, నాకు మాత్రం డబ్బులు కావాలి అని చెప్పి డాక్టర్ చెప్తుంది. అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నమాట. సరే డాక్టర్, ఇదే లాస్ట్, ఇంకోసారి మీరు నన్ను డబ్బులు అడగకూడదు అని చెప్పి చాలా సీరియస్గా ఫోన్ కట్ చేసి తీసుకొస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా కబోర్డ్లో నుండి బ్రీఫ్ కేసులో నుంచి డబ్బులు తీసి 10 లక్షలు పేపర్లో కట్టేసి పట్టుకొని వెళ్తుంది. డాక్టర్ బయట కింద గార్డెన్లో కార్ల దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా సహస్ర వెళ్ళి ఆమెకి డబ్బులు ఇచ్చి వార్నింగ్ ఇస్తుంటుంది. ఇదే చివరిసారి అవ్వాలి, ఇంకోసారి ఇలా డబ్బులు అది ఇదని అడిగామంటే నేను మా అమ్మకి చెప్పాల్సి వస్తుంది, అప్పుడు మా అమ్మే చూసుకుంటుంది నీ సంగతి అని చెప్పి సహస్ర ఆమెకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇదంతా పైనుండి విహారీ చూస్తూ ఉంటాడు. ఏంటి సహస్ర ఈవిడకి డబ్బులు ఎతికిస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే కనుక్కోవాలి అని చెప్పి విహారీ కిందకి దిగి వస్తూ ఉంటాడు. అప్పుడే సహస్ర ఆమెకి డబ్బులు ఇచ్చి ఆమెను వార్నింగ్ ఇచ్చి పంపించేసి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా సహస్ర పైకి వచ్చేసరికి విహారీ హాల్లో ఎదురుపడుతూ ఉంటాడు. సహస్ర అని చెప్పి పిలవడంతో సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి బావా అని చెప్పి అడగడంతో ఎవరు తను అని విహారీ అడుగుతాడు. ఇంకా నా ఫ్రెండ్ బావా అని చెప్పి సహస్ర చెప్తుంది. ఫ్రెండ్ అయితే లోపలికి తీసుకొచ్చి మాట్లాడాలి కదా, బయట నుండి బయటకి పంపించావేంటి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు సహస్ర లేదు బావా, లోపలికి రమ్మని చెప్పాను, తనకి అప్పుడే అర్జెంటుగా ఫోన్ కాల్ రావడంతో వెళ్ళాలి నేనని చెప్పి
వెళ్ళిపోయింది బావ, రాలేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తా అని చెప్పింది అని చెప్పి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది బావ, అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సహస్ర ఎందుకు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. అయినా తను డాక్టర్ కదా, ఆ రోజు సహస్రకి యాక్సిడెంట్ అయినప్పుడు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఈవిడని పట్టుకొని సహస్ర ఫ్రెండ్ అంటుందేంటి, ఇదివరకు ఒకసారి కూడా వచ్చి డబ్బులు డొనేషన్ అని చెప్పి తీసుకుని వెళ్ళింది అని చెప్పి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ విషయం ఒకసారి కనుక్కోవాలి, ఇదేదో నాకు తేడాగా అనిపిస్తుంది అని చెప్పి విహారీ అనుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత రూమ్లో లక్ష్మి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసరికి తుడుచుకుంటూ వస్తుంది. ఇంకా బెడ్ పైన ఒక బాక్స్లో శారీ ఉంటుంది. ఇంకా ఆ శారీ చూసి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న నేతనేసిన శారీ అని చెప్పి గుర్తుపట్టి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా దానిపైన బర్డ్స్ ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ తన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆ విహారీ కూడా అక్కడికి వచ్చి లక్ష్మిని చూస్తూ ఉంటాడు. ఇంకాసేపు చూసి విహారీయే అక్కడ ఆ శారీ పెట్టి ఉంటాడనమాట. ఇంకా లక్ష్మి అలా అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే విహారీ తనని చూసి సంతోషపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ తర్వాత విహారీ దీనికోసమో వస్తూ ఉంటే లక్ష్మి కూడా చాలా హ్యాపీగా రూమ్లో నుండి బయటకు వస్తుంది. సడన్గా ఇద్దరు ఎదురుపడి డాష్ ఇచ్చుకుంటారు. ఇంకా సారీ విహారీ గారు అని చెప్పి లక్ష్మి, సారీ లక్ష్మి అని విహారీ అనుకుంటూ ఉంటారు. ఇంకా లక్ష్మి చాలా ప్రేమగా విహారీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటుంది. ఇంకా ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. తర్వాత థ్యాంక్స్ విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది. అదేంటి ఇలా డాష్ ఇచ్చినందుకు సారీ చెప్పావు, మళ్ళీ థ్యాంక్స్ కూడా చెప్తారా అని అంటూ ఉంటే, లేదు విహారీ గారు, ఆ శారీ తీసుకొచ్చిందని మీరేనని నాకు తెలుసు, అదే మా నాన్న నేర్చిన శారీ కదా, అది చూడగానే నాకు అర్థమైపోయింది, మా నాన్న నాకు గుర్తొచ్చారు విహారీ గారు, చాలా థ్యాంక్స్ అని చెప్పి లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. విహారీ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటాడు.